హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు వచ్చేసి మళ్ళీ లాగ్ అయితే తీసానమాట. ఇదైతే డైలీ లాగ్ అండి. ప్రతిరోజు ఇంకా 2 డేస్కి ఒకసారి అయితే లాగ్ పెడుతూ ఉంటాను. నిన్నైతే మిస్ అయిందన్నమాట. ముందుగానే నా దగ్గర లాగ్ అయితే తీయనాకైతే ఉంది, లాగ్ పెట్టినాకైతే టైం లేకుండా ఉందన్నమాట. మార్నింగ్ అయితే కొంచెం వంట పని ఎక్కువ ఉంది, దానివల్ల అయితే నేను లాగ్ అయితే ఎడిటింగ్ అన్నీ చేయడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇంకా లాగ్ అయితే పెట్టలేదండి. తర్వాత వచ్చేసి నేను మా ఆయనగారు కూడా ఊరు వెళ్ళారన్నమాట, దానివల్ల అయితే నాకు కుదరలేదు. తర్వాత వచ్చేసి ఇప్పుడైతే మార్నింగే లేచి అయితే ఫస్ట్ అయితే వంట చేశానండి. మా అబ్బాయికి అయితే క్యారేజ్ కాబట్టి నేనైతే ఓ పావుగంట ముందే లేస్తాను అనమాట. కర్రీ వండాలంటే పావుగంట ముందు లేస్తానండి. కర్రీ ఉండకలేదంటే 6కి లేస్తాను అనమాట. ఏ పెరుగన్నమో వామ్ రైస్ అవి చేసాను అనుకోండి, ఓ పావుదక్కువ 6 గంటలకి ఆ టైంకి లేస్తాను. ఇలా మామూలుగా కర్రీ వండితే ఒక పావుగంట అయితే పావుదక్కువ 6 ఆ టైంకి అయితే లెగిస్తున్నానండి. ఇంతకుముందు అయితే 5:30కి అలా లేస్తాను, కానీ నిద్ర అసలు సరిపోవట్లేదు అనమాట. నైట్ అయితే 12:30-1 గంటకు పడుకుంటున్నాం కదా, ఇంకా 5:30కి 5:15కి లేసామనుకోండి నిద్ర సరిపోక చాలా నీరసంగా ఉంటుంది నాకు. ఇంకా అందుకోసమే నేనైతే కరెక్ట్గా పావుదక్కువ 6 ఆ టైంకి అయితే అలారం పెట్టుకొని లెగుస్తున్నానండి. ఇక మార్నింగ్ అయితే కనుక ఈరోజు కోడిగుడ్డు ఉక్కురు వేద్దాం అనుకున్నాను. అనుకోకుండా నేనైతే కోడిగుడ్లు పులుసు వేద్దాం అనుకున్నానండి. కాకపోతే నాకు చపాతీ వేస్తాను కదా, ఈరోజు కోడిగుడ్డు ఉక్కురు అయితే వేద్దాం కదా అనుకున్నాను. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నా కోసం అయితే కొంచెం రైస్ ఉందండి నైట్ది. నైట్ అసలు కొంచెం కూడా తినలేదు. ఇలాగ నైట్ అయితే రైస్ అయితే మా ఆయనగారి కోసం ఉండాను, కానీ మా ఆయనగారు నైట్ తిన్నాను చెప్పేసరి ఇంకా సరే అని చెప్పేసి అదే పక్కన పెట్టాను. ఇంకా నాకు మా అబ్బాయి కోసమే కొంచెం అయితే రైస్ ఉంటున్నాను, నా కోసం రైస్ ఉంది కాబట్టి. మా ఆయనగారు అయితే ఊరు వెళ్తుందని చెప్పాను కదా, ఇలా చెప్పులు వేసుకున్నారు లేదు, ఒక అతనే తుమ్మారండి బయటికి వెళ్ళకుండానే. ఎందుకో నాకు సెంటిమెంట్ ఇంకా లోపలికి వచ్చామన్నాను. ఊరు దూరంగా వెళ్తున్నారు కదా, మరి తుమ్మినప్పుడు అసలు నిజంగా కొన్ని జరుగుతూ ఉంటాయండి. మీకు అందరికీ సెంటిమెంట్ ఉందో లేదో కానీ నాకు తెలియదు, కానీ మాకైతే ఖచ్చితంగా నేను చాలాసార్లు గమనించానండి. మనం అనుకున్న పని మ్యాక్సిమం జరగకుండా పోతుంటే తుమ్మినప్పుడు వెళ్ళామనుకోండి, తుమ్ములకి మనకి ఏం పట్టింపు ఉండకూడదు అనుకుంటాం కానండి, కానీ చాలా విషయాల్లో మాకైతే జరిగినాయండి. మనం తుమ్మిన రోజు ఖచ్చితంగా పట్టించుకోకుండా వెళ్ళామనుకో టైం లేదని చెప్పేసి ఆ రోజు వెళ్ళినందుకు ఫలితమే ఉండదండి, అసలు అవ్వదు కూడా పని అయితే కనుకండి. ఇంకా నేనైతే చెప్పేది అంట్లో అయితే కొన్ని ఉన్నాయండి, ఆల్రెడీ కొన్ని తోమేశాను. ఇక్కడైతే కనుక ఇంకా ఒక కర్రీ అయితే స్టార్ట్ చేసిన స్టార్టింగ్ అయితే మా ఆయనగారు చెప్పాను కదా వెళ్ళిపోతున్నారని చెప్పి అనుకున్నాను. తుమ్మిరని ఆగిపోయాను కదండి. మీకు కూడా అటు సెంటిమెంట్ ఉందా లేదా కామెంట్ చేయండి. ఇలాంటి పట్టించుకుంటారో పట్టించుకోరు. మేమైతే పట్టించుకోవద్దు అనుకుంటాం, కానీ కాకపోతే అలా పట్టించుకోకుండా వెళ్ళినప్పుడు నిజంగా పని అయితే జరగదని తుమ్మిన రోజు వెళ్తే కనుకండి. అంటే మనం వెళ్ళినప్పుడు ప్రయాణంలో ఏమైనా ప్రమాదం జరుగుతుంది కాదు, ఆ వెళ్ళిన అనుకున్న పనులు ఆ పనులు కూడా ఏదో ఒక ఆటంకం జరిగి వెనక అయితే వచ్చేవలసి ఉంటుంది అన్నమాట అండి. అలాంటి అయితే 2-3 సార్లు అయితే మాకు ఇన్సిడెంట్ జరిగి, అందుకే మా ఆయనగారు వెళ్తుంటే వద్దని చెప్పేసి ఇంక వెనక్కి పిలిచేసాను. పిలిచేస్తే ఇంక మా ఆయనగారు వచ్చేసారు లోపలికి. ఎందుకే మా ఆయనగారి కోసమైనా ఫాస్ట్గా పాపం టైం ఉందిగా అని అడిగాను. ట్రైన్ అయితే ఇంకా టైం ఉంది అన్నారు. అయితే ఇంకా చపాతీ పిండి అయితే కలిపాను కదండి, ఇంకా ఫాస్ట్గా అయితే కనుక నేను చపాతీలు అయితే వేసాను. చపాతీ చాలా స్మూత్గా ఉంటాయండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉన్నా కానీ అస్సలు ఎక్కడ కూడా గట్టుబడిపోయింది. ఇంతకుముందు అయితే నేను వేసిన చపాతీలు నాకే తినాలనిపించేది కాదు, గట్టి రాయిలాగా వేయండి. వేసినప్పుడు మెత్తగా ఉన్న వేడి దగ్గర వెంటనే గట్టి రాయిలాగా అప్పడంలాగా అయిపోయి, కానీ నేను అలా కాదు. ఈసారి అయితే నేను ఎక్కడ చూసి నేర్చుకోలేదు, నేనే అలా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చేశానండి. ఏముంది, కొంచెం చపాతీ పిండిలో కొంచెం ఒక కప్పు పెరిగేసి, తర్వాత కొంచెం నూనె వేసి బాగా కొంచెం సాల్ట్ వేసి బాగా పిసికేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మరీ ముద్ద గట్టిగా కాకుండా లైట్గా కలుపుతున్నానండి. పలసగా ఉన్న మరీ ఇదే ఏమంటారు, గట్టిగా పిసుకోకుండా కొంచెం లైట్గా మనకి ముద్దలు ఆగితే వచ్చేలాగా పిసికేసుకొని పెట్టుకుంటున్నాను. ముందు ముఖ్యంగా ఇందులో పెరిగి అయితే వేయడం వల్ల అయితే మెత్తగా వస్తుంది అనుకుంటున్నాను. అయితే చాలా మెత్తగా ఉంటున్నాయండి, అది కూడా ఈ నైట్ వరకు తిన్నా మనకు మెత్తగా ఉంటున్నాయి అన్నమాట అండి. తర్వాత వచ్చేసి మా ఆయనగారికి అయితే నేను ఒక కూర వండేసాను, ఫాస్ట్గా వండేసి ట్రైన్కి అయితే టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా హడావిడి అండి. మార్నింగ్ అయితే చాలా హడావిడి మాట. ఇటు పక్క మా ఆయనగారు వెళ్ళిపోతారు, ఈ పక్క మా అబ్బాయి క్యారేజీ పెట్టాలి, వీడిని రెడీ చేయాలి, టిఫిన్ పెట్టాలి అన్నట్టు ఇంకా హడావిడి అయిపోతుంది మాట అండి. కంగారు వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే మా ఆయనగారు ఊరి మాట పక్కన ఆట అతను వచ్చేయడం కొన్ని ఇంకా అతను వెళ్ళిపోతారు, మళ్ళీ ఇక్కడ క్యారేజ్ అవ్వబోతుందని చెప్పేసి కంగారుకి అయితే రెడీ చేశాను అనమాట నేను. ఇంకా మా ఆయనగారికి అయితే టిఫిన్ ఇట్టేసాను కదా, 2 చపాతీలు వేసి ఇచ్చేసాను, సరిపోతాయని చెప్పేసి ఇంకా తినేసి వెళ్ళిపోయారు మాట అండి. ఇంకా మా అబ్బాయి కూడా క్యారేజ్ అయితే ఇచ్చేసాను. ఇంక అడవిలో ఇంకా కొంచెం పిండి అయితే మిగిలిపోయింది, ఇంకా కొంచెం మేము వేసుకుంటాం, కానీ మా కోసం ఇంకా అక్కడ అలా వదిలేసి ఇప్పుడు వేసుకోం కదా, 9-9:30కి అయితే తిందాం, మేము వెళ్ళినప్పుడు వేసుకుందామని చెప్పేసి నేనైతే ఇంకా అక్కడ పిండి అంతా నీట్గా శుభ్రంగా కడిగేశానండి. ఎందుకంటే మళ్ళీ అది అలా ఉన్న ఏ సేమలు గట్ట పాకి మళ్ళీ తర్వాత అదే యూజ్ చేయవలసి ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడంతా గ్యాస్ దగ్గర శుభ్రంగా నీట్గా నీళ్ళేసి కడిగేస్తాను. ఈ లోపల మా అబ్బాయి
అబ్బాయి అయితే రెడీ అయిపోయండి. రెడీ అయిపోయి ఆడికైతే రెండు చపాతీలు వేసాను ఆడి కోసం. కర్రీ కొంచెం వేసుకెళ్ళి తినమంటే అస్సలు తిండండి. ఆడు ప్రతిరోజు ఆడు తింటానని చూస్తే ఆట కూడా వచ్చేస్తుంది. అందుకే నేనే ఫాస్ట్గా తినిపించేసాను అనమాట అండి. ఆ పక్కన బుక్స్ వేసి అద్దుకుంటే నేను ఆ పక్కన అయితే తినిపించేసాను అనమాట అండి. ఇంకా తినేసాము. మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. మా ఆయనగారు అయితే కనుక డ్యూటీకి వెళ్ళిపోయారండి. డ్యూటీ కాదు, మా ఆయనగారు అయితే అక్కడికి వెళ్ళిపోయారు. ఇది విజయవాడ అయితే వెళ్ళారు మా ఆయనగారు అండి వాళ్ళ పెద్దమ్మగారింటికి. ఇంకా నేను హద్వితల్లో ఉన్నాం. హద్వితల్లో అయితే లేచింది కదా, అటు ఇటు తిరిగిందండి చాలాసేపు. తిరిగేసి ఇంకా నిద్రపోయింది మాట. తనైతే కనుక నిద్ర వచ్చింది పాపం. లోపలికి వెళ్ళి మళ్ళీ పక్కేసింది. నేను పడుకుందాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో ఇంకా పడుకోవాలనిపించలేదు. వాళ్ళు మా అబ్బాయి వెళ్ళిపోతే 7:30 అయింది. ఇంకా తర్వాత అయితే నేను పడుకుందామని చెప్పి లోపలికి వెళ్ళాను కానీ అస్సలు నిద్ర పట్టలేదు. సరే ఎందుకు లేని బయటకు వచ్చేసి ఇక్కడ అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇలా ఉంది కదా, నేను చాలా టైం అయితే అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ అన్నీ క్లీన్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇల్లు అంతా తుడిచేసానండి. తుడిచేసాక అయితే నేను మళ్ళీ బ్రష్ చేసుకుంటూ నా కోసం టీ పెట్టుకున్నాను. మళ్ళీ మా అత్తగారు వస్తారు కదా, ఆవిడ కోసం టీ పెట్టుకున్నాను. ఈ లోపల మా అత్తయ్య గారు కూడా వస్తారు కదా అని చపాతీ చేసుకుందాం అని చెప్పేసి ఈ పిండే ఉందండి. మాకైతే 5 చపాతీలు అవ్వమాట అండి. ఈ చపాతీలు నేను వేస్తాను అనమాట. మార్నింగ్ ఒకసారి అయితే నేను కోడిగుడ్డు వేసినప్పుడే చపాతీ కోడిగుడ్డు అయితే బాగుంటుంది వేసాను. కోడిగుడ్లు పులుసు అయితే వెళ్దాం అనుకున్నాను కదండి. కోడిగుడ్లు పులుసు అయితే మన చపాతీకి ఏం బాగోదు కదా పులుసు అని చెప్పేసి నేను చపాతీ అదే కోడిగుడ్డు అయితే వేసాను నేను. కోడిగుడ్డు వేసి తర్వాత చపాతీ అయితే వేసానమాట. నేను అనుకోకంటే మార్నింగ్ అయితే హడావిడిగా కలిపాను. కాకపోతే మనం ఎంత హడావిడిగా కలిపినా కానీ చపాతీ పిండి అలా కలపడం వల్ల అయితే చాలా స్మూత్గానే ఉందండి. అసలు అటు ఎక్కడ గట్టిగా రాలేదు చపాతీ అయితే కనుక. మార్నింగ్ రైస్ ఉన్నప్పుడు నా కోసం టీ పెట్టుకుని మా ఆయన గారు కొంచెం టీ ఇచ్చాను. నేను కొంచెం టీ తాగేసానండి. తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ మా కోసం టీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే 5 చపాతీలు ఏంటి అవి ఏంటి ఆ పిండి అయితే కనుక హద్వితలకి అయితే ఒకటి ఉంచాను. ఆల్రెడీ మార్నింగ్ సగం మొక్క తిందండి. అటు ఇటు తిరుగుతూ లెగిసి అటు ఇటు తిరుగుతూ కొంచెం చిన్న మొక్క అయితే తింది. తినేసాకైతే కనుక ఇంకా తనైతే ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోయాకైతే పడుకుందండి. వాళ్ళ డాడీకి అయితే తను ఎదురొచ్చింది, బంగారు పాప ఎదురొచ్చిందండి ఈరోజు అయితే కనుక. తర్వాత వచ్చేసి ఇంకా మా కోసం టీ ఎటుకి లోపల మా అత్తయ్య గారు వస్తారు కదా అని చెప్పి రెడీ చేసేస్తున్నాను. ఇంకా ఆవిడ తినేసి ఆవిడ పనికి ఆవిడ అయితే వెళ్ళిపోద్ది. ఇంకా నాకు ఇంకేం పర్లేదు తర్వాత అయితే కనుక. కానీ రైస్ అయితే మధ్యాహ్నం తిందామని రైస్ మార్నింగే కొంచెం వాటర్ లాగా ఉంది ఎందుకో కానీ, నైట్ అయితే వార్పు తినేందుకు ఎందుకో కానీ బాగాలేదు మాట అండి. నేనైతే మన చపాతీలోకి నెయ్యి టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకా నూనె కట్టేసుకుని నాకు అసలు ఇష్టం ఉండదండి. నేను చపాతీలో నెయ్యి లేనప్పుడు మాత్రమే నేను వేస్తాను అన్నమాట. ఇలాగా నూనె వేస్తాను. ఇవాళ అయితే నెయ్యి అయితే మా దగ్గర ఉంది. నెయ్యి అయితే కనుక మేము ఇక్కడైతే రాజమండ్రిలో మేము పాలించుకుంటాం కాబట్టి ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యి ఎక్కువే వేసుకుంటామండి. నెయ్యి ఆ చపాతీలో చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి పైన పాటి ఇటు పామేసుకొని ఇంకా పెట్టేసుకున్న సైడ్కి అయితే ఇలా మాట. నేనైతే ఇది మొన్న చేసిన నెయ్యి ఇంకా బాటిల్లో కూడా వేయలేదండి నేను. నెయ్యి అయితే మనకు 30 దాకా వచ్చింది ఈ నెల అయితే కనుకండి. తర్వాత వచ్చేసి ఇంకా ఈ మధ్యకాలంలో పాలు అసలు బాగుంటలేదు. స్టార్టింగ్లో అదే పెరుగు చూపిస్తున్నాను కదా, ఇంత ముందులో అయితే పాలు చాలా బాగుంటాయి కానీ ఈ మధ్యలో ఎటు కానీ పాలు అస్సలు బాగుంటలేదండి. మన పాలు ఎప్పుడన్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఆ పాలు అయితే కనుక మనకి కూలింగ్కి అయితే గేదె పాలు అయితే అన్నీ అడుక్కుపోయి పలసగా పైకి అయితే మేఘల్లాగా పైకి వచ్చేద్దండి. కానీ ఇప్పుడు అసలు అలా రావట్లేదు అన్నమాట. ఎలా పోసిన పాలు అలాగే ఉంటున్నాయి ఫ్రిడ్జ్లో పెట్టినవి. కనీసం టీ తాగుతున్నా తాగాలనిపించలేదు. 2-3 అండి ఇలా వేయడము. అది అస్సలు బాగుంటలేదు అన్నమాట. పాలు అయితే కనుకండి నాకు అలా తాగుతుంటే పాలు తాగినట్టే అనిపించట్లేదు అన్నమాట. అందుకే ఒకసారి ఇలా మాట్లాడాలి అతనితో అయితే కనుకండి. ఎందుకంటే పాలు అసలు బాగుంటలేదు. పెరిగి అందుకే తోడు పెట్టేసాను, టీ తాగబుద్ధి కావట్లేదు అని చెప్పేసి పెరిగి అయితే తోడు పెట్టాను. ఒకసారి మాట్లాడి తర్వాత అయితే ఇంకా వేరే అతనితో మాట్లాడదానంటే ఊరుకున్నాను అనమాట అండి. ఎందుకంటే చిన్నపిల్ల పాలు ఇచ్చినప్పుడు మనకు పాలు బాగోపోయి అనుకోండి, ఎటువంటి పాలు వేస్తున్నారో మనకు తెలియకపోతే రేపొద్దున రేపు ప్రాబ్లమ్స్. ఏదో గేదె పిల్ల హెల్త్కి మంచిది కదని పోంచుకుంటుంటే ఇంతకుముందు చాలా బాగుండే పాలండి. అయితే కనుక మనం పొద్దున్న పెడితే ఫ్రిడ్జ్లో నైట్ అయితే మరగపెట్టిన తీసినప్పుడు బాగా పెద్ద లేయర్ లాగా వచ్చి చిక్కగా ఉండేదండి. వెన్న వచ్చేసి పైకి అలా వెన్న తేలిపోద్ది మన ఫ్రిడ్జ్లో పెట్టబోద్ది. కానీ అసలు ఇప్పుడు అలాగే ఏమి ఉండట్లేదు అన్నమాట. ఇప్పుడు ఈ లోపల మా అత్తగారు అయితే వచ్చింది. ఇంకా మొత్తం అట్లీస్ట్ అయితే చపాతీ అయిపోయినప్పుడు వచ్చింది. ఆవిడకైతే ఒక చపాతీ చాలా ఉందండి. ఇంకా 2వ చపాతీ తిందన్నమాట. ఆవిడకి ఇడ్లీ అయినా 2 తింటుంది, ఎక్కువ తినలేదు. ఇంకా నేను ఒక 2 చపాతీలు పెట్టేసుకొని ఇందాక మార్నింగ్ పెట్టుకుని హద్వితల్లి మొక్క వదిలేసిందండి. ఆ మొక్క అయితే కనుక నేను తిన్నాను అనమాట. చపాతీ అయితే ఇలాగ వేసుకోవడం వల్ల దూదుల్లాగా వస్తుంది. ప్రాసెస్కి వెళ్తే ఆల్రెడీ చెప్పాను కదా, దూది ఇలా ఇరిగితే అలా ఇరిగిపోద్ది అన్నమాట. అంత అసలు శ్రమ పడక్కలేదు. చక్కగా పళ్ళు లేని వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా తినొచ్చండి చపాతీ అయితే కనుకండి. చపాతీలు ఉండి కొంచెం తగినట్టు కొంచెం పెరిగేసుకొని కొంచెం అయితే అది నూనె వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పెరిగి ముఖ్యంగా అనుకుంటున్నాను ఇందులో అయితే. నేను 2 సార్లు నుంచి అదే వేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయి 2 సార్లు నుంచి చపాతీలు అండి. తర్వాత అయితే అన్నం తిందాము కొంచెం పడుకుని పోయి ఇంట్లో లోపలికి వెళ్ళి
కొంచెంసేపు అయితే నిద్రపోయానండి. మా అత్తగారు మా అమ్మాయి పడుకుంది కదా, పడుకుందంటే మా అమ్మాయి లేచిపోయి కూర్చుంది. సరేలే మా అమ్మ నాకు చాలా నిద్ర వస్తుందండి మార్నింగ్ లేవడం వల్ల, ఇంకా ఏ డిస్టర్బెన్స్ కూడా లేదు కదా నిద్రపోతుంటే. మా అమ్మాయి ఏమో అస్సలు ఏంటి పడుకోవట్లేదు, నా మీద ఎక్కి తొక్కుతుంది. ఇంక ఈ లోపల నేను తలుపు ఏమి వేయలేదు, మళ్ళీ జారి ఉంచాను. మా అత్తగారు కూడా వచ్చారు. ఇంకా కొంచెంసేపు అలా నిద్రపోయి రేటు రెండు దాటిపోయింది. పడుకోపోయి గట్టగా వండుకుంటూ పావుకి ఇప్పుడు పడుకుంటూ పోయాను. 2 అయితే అయిపోయింది. ఇలాగ అన్నం పెట్టుకోలేదు, కలుపుకున్నా లేదు. మా మామయ్య గారు అయితే వచ్చారు. ఇంకా మా మామయ్య గారు వస్తే ఇంకా లేచిపోతే పర్లేదు అన్నం తినన్నారని చెప్పేసి ఇంకా మా హద్వితలకి అయితే నేను పెరిగన్నం కలిపానండి. కోరుగుడుక్కురు పెద్ద తింటుంది అని చెప్పేసి కలిపాను. కలిపితే ఇంకా నేను అన్నం తినమన్నారని చెప్పేసి అన్నం తింటుంటే అందులోకి మా మామయ్య గారు వచ్చి లోపల కూర్చున్నారు. చాలాసేపు వరకు మాట్లాడండి. మా ఆయన గారి కోసం అయితే వచ్చారంట. ఎక్కడికో పని ఉంది వెళ్దామని చెప్పి వచ్చారు. కానీ మా దుబాయ్లాగా విజయవాడ వెళ్ళారని తెలియక మా ఆయనగారు అయితే విజయవాడ వెళ్ళారని మా ఆయనగారు వెళ్ళారని తెలియక మా మామయ్య గారు అయితే ఇంకా మళ్ళీ కొంచెంసేపు ఒక గంట ఎంత కూర్చున్నారు లోపలైతే. కూర్చొని ఇంకా లోపల అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు మామయ్య గారు. మామయ్య గారు ఇంకా ఇది నేను చెప్పిన విజయవాడ వెళ్ళారు ఏంటంటే, అవునా నాకు తెలియదమ్మా అందుకు వచ్చాను, లేదా రాపోదురన్నారు. మామయ్య గారు కొంచెం ముడుగులు ఎక్కువ నొప్పిగా ఉన్నాయండి, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏదో తరుడు వారు ఎక్కడికి వెళ్తారంట అతను. ముందు ఎప్పుడో మా హద్వితలు ప్రెగ్నెన్సీకి ఉన్నప్పుడు వెళ్ళారండి. తర్వాత చాలా దూరం అంటే మా ఆయన గారు కూడా చెప్పారు, అది ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి అనకాపల్లి నుంచి లోపలికి వెళ్ళాలంటండి అది. దానివల్ల అయితే ఇంక వెళ్ళలేదు. ఈసారి మళ్ళీ వెళ్ళాలంటే అప్పుడు దాకా సరిగా నొప్పులు తగ్గిపోమ్మంటున్నారు అనమాట. అక్కడ మెడిసిన్స్ వాడుతున్నాను కానీ సరిగా నొప్పులు ఇంకా తగ్గలేదు, నొప్పిగానే ఉందంటున్నారు. మోకాళ్ళు అయితే ఇంకా లావుగా ఉన్నారు కదా, దానివల్ల వెయిట్ అయితే పడిపోతుంది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసి ఇంకా మామయ్య గారికి అయితే బాగా చెప్పేసి లోపలికి వచ్చేసాను. నేనైతే ఆల్రెడీ అన్నం తినేసాను. అదివి తెల్లి కూడా మామయ్య గారితో మాట్లాడితేనే భోజనం తినిపిస్తారండి. అప్పుడు తినలేదు అన్నమాట, కొంచెం తినేసి వదిలేసింది. ఇంక ఈ లోపల ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే అయిపోయింది. టీ పెట్టుకొని తాగేసాం. మా అత్తయ్య గారు అయితే టీ పెట్టుకొని తాగేశారు. నేను ఇద్దరం టీ తాగేసి మా అత్తగారు అయితే వెళ్ళిపోయారండి. తర్వాత బొబ్బట్లు తెచ్చారు, అవి కూడా తినేసాను. కానీ వీడియో తీయడం అయితే మర్చిపోయాను నేను. ఇంకా బొబ్బట్లు కూడా 2 మిగిలిపోయినాయి. మా అబ్బాయి కోసం ఉంచాం కానీ మా అబ్బాయి తినలేదని జ్వరం వచ్చిందని చెప్పేసి. ఇంకా మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేలేదు కానీ జ్వరం ఫుల్గా వచ్చేసిందన్నమాట అండి. చాలా ఫీవర్ వచ్చేసి పాపం మా అబ్బాయి కూడా నిద్ర సరిపోవట్లేదండి. అందుకే పాపం నిద్రపోతుందన్నమాట. వచ్చి రాగానే నిద్ర సరిపోక పడుకుని పోయాడు మాట అండి. ఫుల్గా ఫీవర్ వచ్చింది. నా దగ్గర చూస్తే మెడిసిన్ లేదు. ఇంకా మా ఆయనగారు అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే 9 గంటలకి అయితే 9:09 మెడిసిన్ పంపారు. అప్పుడు వేసాను, పడుకున్నారు. కాకపోతే ఇంకా మళ్ళీ మార్నింగ్ ఏం జ్వరం అయితే తగ్గలేదు ఈరోజు అయితే కనుకండి. ఇప్పుడైతే నేనైతే చికెన్ పకోడీ సండే ఉంచాను కదా, చికెన్ పకోడీ అయితే ఇది పకోడీ వేద్దాం ఆ రోజు ఈవినింగ్ వేద్దాం అనుకుంటే వేయలేకపోయినమాట. మళ్ళీ ఈరోజు అయితే వేస్తున్నాను. ఇందులోనైతే బియ్యం పిండి గట్టి వేయాలి కానీ నా దగ్గర అయితే లేదండి, ఫ్రెష్ అయితే లేదు, ఎప్పుడుదో నిలవదందని వేయలేదు అన్నమాట అండి. ఇంకా ఉప్పు కారం మసాలాలు వేసి పసుపు వేసి ఇంకా ఇలాగ వేసేస్తున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కల కింద కోసి. ఇదైతే 1/4 కేజీ ఉంటుందండి. ఎవరు లేరు, మా ఆయనగారు లేరు. ఇంకా మా హస్బెండ్ వెళ్తుందా, మా అబ్బాయి ఫీవర్ వల్ల అయితే నేనే కొన్ని ముక్కలు తినేసి ఉన్నాయండి పక్కన పెట్టేసాను. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి. ఇది అసలు సండే వేయవలసింది కానీ సండే అయితే వేయలేదు, మాకు ఆలు లేక. పైగా చికెన్ కూడా చాలా ఉండిపోయింది ఆ రోజు అయితే, కర్రీ ఫ్రై, అందుకే తినలేదు మాట. ఈ చికెన్ పకోడీ అయితే ఈరోజు అయితే వేసారండి. మాకు ఇంకా బుధవారం లేదా లక్ష్మీ శుక్రవారం శనివారం కూడా తినడం, మళ్ళీ ఆదివారం ఫ్రిడ్జ్లో ఉండిపోద్ది అని చెప్పేసి మా అబ్బాయి గుర్తు అయితే తీసానండి. తీసి అయితే కనుక ఇదైతే వేసాక మా అబ్బాయి ఫీవర్ వచ్చిందని పెట్టలేదు అన్నమాట. చాలా బాగుందని క్రిస్పీగా వచ్చింది అన్నమాట. లాస్ట్ని అయితే ఇలా చికెన్ మసాలా జల్లుకొని దాంట్లో అయితే కనుక పచ్చిమిర్చిలు మూడు వేపి పెట్టానమాట. బాగుంది టేస్ట్ అయితే. పచ్చిమిర్చి కూడా పెద్ద కారమే లేవండి, చప్పగా ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఒక్కదాన్నే భోజనం చేస్తానండి. ఇంకా మా అబ్బాయి తినలేదు మార్నింగ్. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత నేను అన్నం అయితే తినేసాను. మా అద్వితలకి అయితే పెరుగన్నం పెట్టేసాను. అద్వితలు నా పక్కనే కొంచెం అటు ఇటు తినేసి వదిలేసింది. తర్వాత నేను తినేసాక అద్వితలు తినిపించాను. మా అబ్బాయికి అయితే మా ఆయన ఫ్రెండ్ అయితే టాబ్లెట్ తెచ్చేయండి, అవి అయితే వేసాక ఎలక్ట్రిక్ పౌడర్ కూడా పట్టానండి. పట్టాకైతే కొంచెం లైట్గా ఫీవర్ తగ్గింది. కానీ తర్వాత మళ్ళీ అర్ధరాత్రిలో మళ్ళీ ఫీవర్ అయితే వచ్చేసిందండి. వచ్చేసాక ఇంకా ఫీవర్ తగ్గింది కదా అని పెరుగన్నం తిన్నాడు. తర్వాత అయితే నేను అన్నం తినేసాక ఇంకేం పని లేదు కదా, అంట్లు కూడా తోమలేదండి, ఇంకా నిద్రపోయామండి. తర్వాత ఓకే ఫ్రెండ్స్, నా మళ్ళీ తీసుకొచ్చి నా ఛానల్ సపోర్ట్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.